పరిశుద్ధ గ్రంథము నుండి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం సంఘమంతా కలిసి చదువుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మరొకసారి నేను చదువుతాను. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, నేను మార్పు లేని వాడను, నేను ఎన్నడూ మార్పు చెందను, నేను ఎన్నడూ నా ప్రజలకు తోడుగా ఉంటానని చెబుతూ, నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఈ యొక్క యాకోబు సంతతి వారు ఏం చేశారు అంటే, దేవుడు యాకోబు సంతతిగా ఉన్నటువంటి వారికి ముందున్నటువంటి అబ్రహాముతో దేవుడు వాగ్దానము చేశాడు, నీ పిల్లలను, నీ వంశమును, నీ తరమును నేను దీవించి ఆశీర్వదిస్తాను, నేను విడిచిపెట్టను, నీ తర్వాత వారిని నేను జ్ఞాపకం చేసుకుంటానని దేవుడు చెప్పినప్పుడు, అబ్రహాము, ఇస్సాకు తర్వాత యాకోబుతో దేవుడు చెప్తున్న మాట, దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి నేను మీ తరమును జ్ఞాపకం చేసుకుంటున్నా కాబట్టి, నేను మారను కాబట్టి యాకోబు తరము లయము కాలేదు, నేను వారిని విడిచిపెట్టలేదు, నేను వారిని మర్చిపోలేదని దేవుడు చెప్తున్నాడు. అసలు దేవుడు ఏ విధంగా యాకోబు సంతానమును మర్చిపోలేదు అంటే, మొట్టమొదటిగా యాకోబు సంతానం ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు అంటే, వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఎక్కడండి? ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎటువంటి బానిస చూద్దాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకొని వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణమును విసికించిరి. యాకోబు సంతానమైనటువంటి వారు చేసినటువంటి పని ఏంటి అంటే, పొలములో పనిచేశారు, జిగటి మంటి పనిలో పనిచేశారు, అదేవిధంగా ప్రాణములు విసికేంతగా వారు నలిగిపోతున్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని, దేవుడు వారిని దర్శించి, దేవుడు వారి ఎడల కృప చూపించి వారిని మర్చిపోక ఐగుప్తు చెర నుండి దేవుడు విడిపించాడు. విడిపించుట మాత్రమే కాకుండా వారిని విడిపించుటకు దేవుడు మోషే అనే నాయకుడిని పంపించాడు. మోషే అనే నాయకుడిని పంపించిన దేవుడు వారిని తీసుకొని వెళ్ళేటప్పుడు అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకమైనటువంటి ఎర్ర సముద్రమును, ఈ విధంగా సముద్రాలను, అడ్డుగా ఉన్నటువంటి ప్రతిదీ దాటించుకుంటూ వెళ్ళాడు. అలా దాటించుకుంటూ వెళ్ళినటువంటి దేవుడు, మోషే ఇంకా ఇశ్రాయేలు ప్రజలు, యెహోషువ వెళ్తూ ఉండగా అనేక మంది శత్రువుల రాజులు కూడా ఎదురుపడినప్పుడు దేవుడు ఐగుప్తు నుంచి దాటించాడు, శ్రమల నుండి దాటించాడు, అదేవిధంగా శత్రువుల రాజుల చేతి నుండి దాటించాడు. ఈ విధంగా దేవుడు దాటించి విడిపించి రక్షించిన దేవుడు ఈ మాసమంతయు కూడా మనలను, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. చివరిగా మళ్ళీ ఇంకొక ఈ మాట చదువుదామండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. అనగా నేను మరిచిపోయే దేవుణ్ణి కాదు, నేను విడిచిపెట్టే దేవుణ్ణి కాదు, జ్ఞాపకం చేసుకునే దేవుణ్ణి, నేను దర్శించే దేవుణ్ణి. కాబట్టి నేను నిన్ను విడువను, ఎడబాయనని దేవుడు సెలవిచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాక్యాన్ని మనం చదివినప్పుడు దేవుడు తన అరిచేతులలో మనల్ని చెక్కి ఉన్నాడు.
మనల్ని ఎంతో ప్రేమించే దేవుడు కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఈ వాక్యాన్ని మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి నేను మార్పు లేని వాడను గనుక నీ ఎడల కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చే దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి మనందరం హృదయపూర్వకంగా ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, మహోన్నతమైన స్థలములలో నివసించే మహాపరిశుద్ధుడా, మీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదని చెప్పారు. అవునయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానమును అబ్రహాము జీవితంలో, ఇస్సాకు జీవితంలో, యాకోబు జీవితంలో నెరవేర్చారు. ఇచ్చిన వాగ్దానమును బట్టి వారు బానిసలుగా ఉన్నటువంటి ప్రాంతము నుండి విడిపించారు. ఇచ్చిన వాగ్దానమును బట్టి శత్రువుల చేతి నుండి విడిపించారు. ఇచ్చిన వాగ్దానమును బట్టి ఎర్ర సముద్రము నుండి విడిపించి మార్గం ఏర్పరిచి నడిపించారు. అదేవిధంగా ఈ రోజున మీరు ఇస్తున్నటువంటి వాగ్దానమును చేతబట్టుకొని మా జీవితంలో మేము ముందుకు వెళ్తూ ఉండగా నానా ఆ యొక్క వాగ్దానంతో మా జీవితంలో మీరు ప్రతి సమస్య నుండి విడిపించి సంరక్షించి కాచి కాపాడి దీవించి నడిపిస్తారని మీ వాగ్దానమును బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరు ఏ అవసరత అక్కర్లో ఉన్నారో ప్రతి ఒక్క అవసరత అక్కర్లు యేసు నామములో మీరు తీర్చి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నెల అంతటికి కావలసిన ప్రతి ఒక్క అవసరతల అక్కర్లు యేసు నామములో తీర్చబడును గాక, ప్రతి ఒక్కరు దీవించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే వాక్యం విన్నారో మార్పు లేనటువంటి జీవము కలిగిన దేవుడు నా పక్షముగున్నాడు, నా జీవితంలో ప్రతి ఒక్క సమస్యను తొలగిస్తానని నమ్మి విశ్వసిస్తున్నారు, వారి జీవితంలో మీరు జ్ఞాపకం చేసుకుని అద్భుత కార్యమును ప్రారంభించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ మాసముకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతల అక్కర్లు ప్రతి కుటుంబానికి దయచేయమని మా ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అతి వినయముగా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం మనకును సకల పరిశుద్ధులకును దేవుని కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశయ్య నామమునకి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఈ మాసమంతయు దేవుడు మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండి నడిపించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.